అమ్మా అమ్మా ఏంటమ్మా ఈరోజు పాండురంగుడికి ఎందుకు మిఠాయి పెట్టావు? నైవేద్యంగా వెన్న కదా పెట్టాలి. వెన్న తప్ప ఇంకో నైవేద్యం పాండురంగుడు తినడని నీకు తెలుసు కదా. విన్నారా? మీ కూతురు నాకు సహాయం చేయకపోగా నా పని రెట్టింపు చేస్తోంది. ఓ కృష్ణ మురారి, ఓ ముకుంద మురారి. నిన్ను స్మరిస్తే చాలు మా జన్మ ధన్యమవుతుంది స్వామి. సరిపోయింది. మీరిద్దరూ ఏ పని చేయకుండా దేవుణ్ణి తలుచుకుంటూ కూర్చోండి. అత్తయ్య దగ్గర నేను తిట్లు తింటాను. అమ్మా ముందు నాకు కొంచెం వెన్నివ్వు. ఉండి తెస్తాను. అక్కడ పాండురంగుడు ఎదురు చూస్తున్నాడు. ఇదిగో ఇస్తున్నా. పట్టుకో వెన్న పూస. జాగ్రత్త. సకు బాగుంది. మళ్ళీ ఆ పాండురంగడి దగ్గరికేనా? నీ కూతురికి గారాబం ఎక్కువైంది. తప్పు చేస్తూ పాటలెలా పాడుతున్నావు? రేపు నువ్వు పిండి విసరడానికి తిరగల ముందు కూర్చున్నప్పుడు సహాయం చేయడానికి ఆ పాండురంగడు వస్తాడా ఏమిటి?